కుబేరా అని కొత్త తెలుగు సినిమా, తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా నిన్న శుక్రవారం జూన్ 20న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే మొదటి 10 నిమిషాల్లో విలన్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు. కొద్దిగా కాంప్లెక్స్ స్టోరీ అది 10 నిమిషాలు, బట్ చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ మన నాగార్జున స్టోరీ ఒక 10 నిమిషాలు, అది నీట్గా ఉంది 10 నిమిషాలు. ఆ తర్వాత మరో 10 నిమిషాలు మన ధనుష్ స్టోరీ. సో 30 నిమిషాల్లో 3 స్టోరీలు మనకు అర్థమైపోయింది. ఇది కథ, హీరోకి విలన్కి నాగార్జున కావాలి, నాగార్జునకి ధనుష్ కావాలి. సో అది నీట్గా సెటప్ చేశారు. మొదటి అరగంట చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మిగతా అరగంట మొత్తం ముంబైలో జరుగుతుంది. మొత్తం విలను, నాగార్జున అండ్ హీరో ముగ్గురు కలిసి చకచక పనులు జరుగుతుంటాయి. మనకు అర్థమవుతుంది. సో నీట్గా వెళ్ళింది. మొదటి గంట సేపు అసలు అరే భలే ఉంది కదా సినిమా అనిపించింది. ఇక ఆ తర్వాత ఆ గంట సినిమా తర్వాత సినిమా ఎప్పుడైతే అంటే మనకు తెలుసు, విలన్కి తెలుసు, నాగార్జునకు తెలుసు, ఒక ధనుష్కే తెలియదు ఏం జరుగుతుంది అనేసి. ఆ ప్రాసెస్లో అతను పారిపోవడము, అక్కడ అతనికి మన హీరోయిన్ రష్మిక కలవడము, అక్కడి నుంచి కొద్దిగా డిప్ అయింది సినిమా నాకు. అంటే ఇంటర్వెల్ ముందు లాస్ట్ అరగంట ఇంకా అంత ఓపెన్ అయింది కదా, ఇంకేముంటుంది సినిమాలో అనుకున్నాను. దానికి తోడు ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెము రీజనింగ్ తప్పింది. అక్కడ అతని హీరోని కుక్కల్లో తోడేల్లో మరి అవి కాపాడడం అనేది అంత లాజిక్ అందలేదు నాకు. సో ఇంటర్వెల్ కార్డు పడింది. సో గంటన్నర అయింది అప్పటికే సినిమా. చాలా పెద్ద సినిమా. అంటే గంటన్నర సినిమాలో ఫస్ట్ హాఫ్లో మొదటి గంట నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ అరగంట కొంచెం తగ్గింది అనిపించింది. సరేలేక సెకండ్ హాఫ్ ఎలా తీసుకెళ్తావు, ఎందుకంటే మొత్తం ఓపెన్ అయిపోయింది ప్లాట్. అందరికీ తెలుసు, ధనుష్కి తెలియాలి ఏం జరుగుతుంది అనేసి అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ కూడా అంతే. ధనుష్ పారిపోతూ ఉంటాడు, ధనుష్ వెంట నాగార్జున వెంట విలన్, ఇదే నడిచింది. ఆ ప్రాసెస్లో ధనుష్కి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేసి. అది ఒక శ్రేయాస్ షిండే అతను ఉన్నాడు కదా యాక్టర్, అతని క్యారెక్టర్ ద్వారా కొద్దిగా తెలుస్తుంది అతనికి. ఆ తర్వాత మళ్ళీ మన రష్మిక క్యారెక్టర్తో కొద్దిగా తెలుసుకుంటాడు. అలా ఒక గంట పాటు సెకండ్ హాఫ్లో ఫస్ట్ 1 అవర్ అయితే అసలు సినిమా ఇదే నడిచింది. పారిపోవడము వీళ్ళు వెంటపడము, ఇదే 1 అవర్ నడిచింది. ఆ ప్రాసెస్లో లాజిక్లెస్గా మళ్ళీ ఆ పాట ఏదైతే ఉందో పోయిరా మామ, ఆ పాట ఇరికేయడము, ఇది కొద్దిగా లాజిక్లు చాలా మిస్ అయ్యాయి. అక్కడ నేను బాగా డిస్కనెక్ట్ అయిపోయాను మొదటి గంట సేపు. అంటే ఇంటర్వెల్ ముందు అరగంట, ఇంటర్వెల్ తర్వాత గంటన్నర పాటు నాకు అన్ఇంట్రెస్టెడ్గానే ఉంది సినిమా. మళ్ళీ లాస్ట్ అరగంటలో కొద్దిగా సినిమా మీద హోప్ వచ్చింది. ఎప్పుడైతే నాగార్జునది ఒక ఫైట్ పెట్టుకున్నారో ఆ ఫైట్ నచ్చింది. అక్కడ మంచి ఎలివేషన్ పడింది నాగార్జునకి. ఎందుకు ఒప్పుకున్నాడో నాగార్జున అనిపించింది. ఆ తర్వాత సినిమా ప్రీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. కానీ క్లైమాక్స్ కొంచెం హర్రీబర్రీగా అంత మీనింగ్ఫుల్గా అనిపించలేదు క్లైమాక్స్ నాకు. ఆడికే 3 గంటలు అయింది సినిమా. గంటన్నర ఫస్ట్ హాఫ్, గంటన్నర సెకండ్ హాఫ్. సో మొత్తం 3 గంటల సినిమాలో నాకు మొదటి గంట నచ్చింది, లాస్ట్ అరగంట నచ్చింది, గంటన్నర నచ్చింది. సో ఇంటర్వెల్ ముందు అరగంట, ఇంటర్వెల్ తర్వాత గంట, ఈ గంటన్నర మీద నాకు కంప్లైంట్స్ ఉన్నాయి, లాజిక్లు మిస్ అయ్యాయి, డిస్కనెక్ట్ అయ్యాను. ఓవరాల్గా చెప్పాలి సినిమా అంటే మొత్తం 3 గంటల సినిమా ఓకే అనొచ్చు, చూడొచ్చు ఒకసారి. ఎందుకంటే ముందుగా శేఖర్ కమ్ముల గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ 25 ఏళ్ళనే వేశారు సినిమా స్టార్టింగ్లో 25 years ఆఫ్ శేఖర్ కమ్ముల అని. డాలర్ డ్రీమ్స్ అని 2000 సంవత్సరం. బట్ యాక్చువల్గా ఆయన మొదటి హిట్ అంటే మంచిగా అందరికి తెలిసింది 2004లో వచ్చిన ఆనంద్ సినిమా. ఆనంద్, గోదావరి, లీడరు, హ్యాపీ డేసు, ఇలా కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి, అనామిక లాంటి సినిమాలు. బట్ మళ్ళీ ఫిదాతో కంబ్యాక్ ఇచ్చాడు రీసెంట్గా, లవ్ స్టోరీ. ఇలా ఈ సినిమా అంటే నాకైతే శేఖర్ కమ్ముల సినిమా లాగైతే అనిపించలేదు నాకు. అది పక్కన పెట్టేస్తే మెయిన్ మాట్లాడుకోవాల్సింది నాగార్జున గురించి. సో నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడు ఈ సినిమా అని అనిపించింది నాకు స్టార్టింగ్లో. అంటే యాక్చువల్గా సినిమా అంతా చూసా కూడా అనిపించింది నాగార్జునే అవసరం లేదు ఈ క్యారెక్టర్కి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఇది, మెయిన్ రోల్ కాదు నాగార్జునది, సపోర్టింగ్ యాక్టర్ అని చెప్పాలి. జగపతి బాబు లేకపోతే ఎలాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ మరి ఎందుకు ఒప్పుకున్నాడు, మరి ఎందుకు చేశాడు. బట్ బాగా చేశాడు. ఒక మంచి సీన్ అయితే పడింది ప్రీ క్లైమాక్స్ ముందు, ఒక యాక్షన్ ఫైట్. అంతే. రష్మిక బాగుంది ఉన్నంతలో, మామూలే. రష్మిక క్యారెక్టర్ కూడా బాగుంది. పాపం ఆమెది ఒక పాట ఉన్నది యూట్యూబ్లో వచ్చింది, ఆ పాట సినిమాలో లేదు. రష్మిక కూడా ఓకే. మెయిన్ విలన్గా చేసింది అతను హిందీ యాక్టరు, ఏదో ఉంది అతని పేరు షర్బ్ ఏదో ఉంది. హిందీ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు. అతను ఓటీటీలో కూడా చాలా సినిమాలు చేశాడు. అతను పద్మావతి సినిమాలో ఉంటాడు. అతన్ని పెట్టారు, బాగా సూట్ అయ్యాడు, కరెక్ట్గా సెట్ అయ్యాడు అతను విలన్గా.
అతని క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్లు విలను, నాగార్జున అండ్ ధనుష్. ఇక ధనుష్ గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో ఒప్పుకోరు. అంటే బిచ్చగాడు మనం ఒక సినిమా చూసాం తమిళ నుంచి, విజయ్ ఆంటోనీది బిచ్చగాడు సినిమా. మళ్ళీ బిచ్చగాడుగా చేసింది ధనుషే. అసలు ఇంట్రడక్షన్లో చూపించినప్పుడు తిరుపతి బ్యాక్డ్రాప్లో అదిరిపోయింది అసలు. ఇంకా ధనుష్ యాక్టింగ్కి చెప్పాల్సిన పని లేదు. నాకు చాలా ఇష్టం కర్ణన్ కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన సర సినిమా కానీ. యాక్టింగ్ వైజు ధనుష్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో ఈ సినిమాలో తన డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు తెలుగులో. సో ఓకే, ఇక మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. అంటే నాకు రిలీజ్కి ముందు వచ్చిన పాటలు అవన్నీ నాకేం పెద్దగా అనిపించలేదు, కానీ ఒకరోజు ముందు యూట్యూబ్లో ఒక పాట వచ్చింది, నా కొడుక అనేసి ఒక సాంగ్. ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సినిమాలో కూడా ఆ సాంగ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో బ్యాక్డ్రాప్లో వస్తుంటుంది. ఆ పాట నేను ఇప్పటికీ వింటున్నా యూట్యూబ్లో. అదొక్క పాటే బాగా నచ్చింది నాకు. ఇంకా పోయిరా మామ అనేది ఒక తమిళ వాసన కొట్టింది నాకు. అది పక్కన పెట్టేయాలి. సో ఇంతే. ఇంకా ప్రొడ్యూస్ చేసింది మన ఏషియన్ సినిమాస్ వాళ్ళు, సునీల్ నారంగ్ వాళ్ళు. 150 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. ఏమో మరి నాకైతే అంటే మిక్స్డ్ ఫీలింగ్ ఉంది సినిమా చూశాక. ఫస్ట్ చూడాలని క్యూరియాసిటీ ఉంది. మొదటి గంట పాటు కూర్చోబెట్టింది సినిమా. ఆ తర్వాత డిప్ అయింది నాకు ఒక అరగంట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొదటి గంట అసలు చూడలేకపోయా. మరి చివరి హాఫ్ అన్ అవర్ ఓకే పర్లేదులే అనిపించింది. సో ఓవరాల్గా నా రేటింగ్ వచ్చి 3/5. గుడ్ అనే చెప్తాను. స్టిల్ యాక్చువల్గా 2 ఇవ్వాలి, ఓకే అని చెప్పాలి. బట్ ఓవరాల్గా అయితే 3 ఇస్తున్నాను. 1.5 3 గంటల సినిమాలు, 1.5 నన్ను ఎంగేజ్ చేసింది, 1.5 నన్ను డిస్కనెక్ట్ చేసింది కాబట్టి. సో ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు. ఫ్యామిలీస్తో నో ప్రాబ్లం. ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ, అభ్యంతరకరమైన డైలాగులు కానీ ఏం లేవు కాబట్టి ఫ్యామిలీస్తో చూడొచ్చు. బట్ ఈ సినిమా అందరికీ నచ్చదు, అందరికీ ఎక్కదు కూడా. ఎస్పెషల్లీ మాసెస్కి ఎక్కదు, ఫ్యామిలీస్కి, లేడీస్కి ఎక్కదు, యూత్కి నచ్చదు. సో కొంచెం ఒక 30+ 40+ ఏజ్ గ్రూప్, అది కూడా మగవాళ్ళకి ఏమన్నా నచ్చొచ్చేమో. మేబీ నాగార్జున ఫ్యాన్స్, ధనుష్ ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్, శేఖర్ కమ్ముల ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఎవరిని సంతృప్తి పరచదు ఈ సినిమా. ఒక సెక్షన్ని అని కాదు, ఓవరాల్గా చూసుకుంటే అంతే. ఇంకేం లేదు ఈ సినిమా గురించి చెప్పడానికి. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఈ సినిమా మీద. బట్ నాకైతే ఓకే అనిపించింది. సో 3 గంటల సినిమాలో 1.5 సినిమా నచ్చింది నాకు, 1.5 సినిమా నచ్చలేదు. అది ఈ కుబేరా. బట్ టైటిల్ జస్టిఫికేషన్ కూడా జరగలేదు అనిపించింది. కుబేరా అని పెట్టారు. యాక్చువల్గా కరెక్ట్ టైటిల్ ఈ సినిమాకు బిచ్చగాడు అని కరెక్ట్ టైటిల్. అంటే ఆల్రెడీ ఆ టైటిల్తో సినిమా వచ్చింది కాబట్టి కుబేరా అని పెట్టుకున్నట్టున్నారు. బట్ కుబేరా ఎవరు, విలనా, ధనుష ఎవరు అనేది అర్థం కాలేదు నాకు. అంటే బిచ్చగాడు కుబేరుడుగా మారతాడా, లేకపోతే కుబేరుడు బిచ్చగాడు అవుతాడా అనేది జస్టిఫికేషన్ జరగలేదు. ఏదో క్లాసీగా టైటిల్ బాగుంటుందని పెట్టినట్టున్నారు కుబేరా అని చెప్పేసి. కానీ ఏమో చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ నాకైతే ఓకే అనిపించింది. నా రేటింగ్ వచ్చి 3/. స్టిల్ ఐల్ గివ్ 3 ఫర్ దిస్ మూవీ కుబేరా. ఓకే, బాయ్.